హలో ఎవ్రీవన్. ఇంకా 2 రోజుల్లో మనకి ధనుర్మాసం రాబోతుంది కదా. ఒకసారి ధనుర్మాసం విశిష్టత ఏంటో గుర్తు చేసుకుందామా? ధనుర్మాసం అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసంగా భావించబడుతుంది. ఈ మాసం మార్గశిర మాసంలో ప్రారంభమై సుమారు 30 రోజులు కొనసాగుతుంది. ఈ కాలంలో శ్రీ మహావిష్ణువే ప్రధాన ఆరాధ్య దేవుడు అందరికీ కూడా. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలకు ఉదయం సమయం, మనుషులకు బ్రహ్మముహూర్తంగా భావించబడుతుంది. అందుకే ఈ మాసంలో తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి విష్ణునామస్మరణ చేయడం అత్యంత శుభప్రదం. ధనుర్మాసంలో ప్రత్యేకంగా తిరుప్పావై పాసురాల పారాయణ, విష్ణు సహస్రనామ స్తోత్రము, గోవిందనామ స్మరణ చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆండాళ్ దేవి అంటే గోదాదేవి పాడిన తిరుప్పావై పాసురాలు ఈ మాసానికి ఆభరణం లాంటివి. ఈ మాసంలో దానము, వ్రతాలు, ఉపవాసాలు చేయడం వల్ల సకల పాపాలు నశించి కుటుంబంలో శాంతి, ఆరోగ్యము, ఐశ్వర్యము వృద్ధి చెందుతాయని నమ్మకం. అలాగే భక్తితో చేసిన చిన్న పూజ కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుందని పురాణోక్తి. ధనుర్మాసం మనకు భక్తి, నియమము, ఆత్మశుద్ధి నేర్పే దైవిక కాలము. ఈ పవిత్ర మాసాన్ని సద్వినియోగం చేసుకుంటే శ్రీమన్నారాయణుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.